హాయ్ హలో నమస్తే అందరికి కూడా జై శ్రీరామ్. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 44. సో ఇన్ని రోజులైతే హనుమాన్ దీక్ష తీసుకున్నాను కదా, నిన్నటితోనైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి మనం ఫ్రీగా వర్కౌట్ చేసుకోవచ్చు. మాల వేసుకున్న టైంలో అందరు అంటారు కడుపు నిండా తినచ్చు, మంచిగా బాడీ బల్క్ అవుతుంది, మంచిగా లావ్ అవుతావు, అది ఇది అంటారు. కానీ నేను మాల వేసుకున్న రోజులు ఎన్నెన్ని టాస్కులు చేసినా తెలుసా భయ్యా. అసలు డైలీ వర్కౌట్ చేయడానికి నేను మార్నింగ్ సెషన్లో వెళ్ళాల్సి వస్తే, కానీ మాల వేసుకున్న టైంలో మాత్రం ఆఫ్టర్నూన్ సెషన్లో వెళ్ళేది. ఇటు వర్కౌట్ చేయడము, తర్వాత లంచ్ చేయడము, చేసిన దానికి అసలు లాభమే లేకుండా ఎంత స్టంట్ జరిగిందంటే. అయినా కూడా ఈ మాల వేసుకున్న టైంలో చాలామంది అన్నారు జిమ్ వర్కౌట్ కాదు చెయ్యకు అని. కానీ ఒక్కరోజు కూడా స్కిప్ చేయొద్దు అని చెప్పి ప్రతి ఒక్క రోజు, ఏ రోజు కూడా మిస్ కాకుండా ఈ 21 డేస్లో ఖచ్చితంగా అన్ని రోజులు కూడా వర్కౌట్ చేసిన. సో దీనివల్ల నాకు జరిగిన లాభాలు ఎన్ని ఉన్నా ఒక నష్టం అయితే జరిగింది భయ్య. ఏంటంటే మాల వేసుకోవడం వల్ల, ఈ మాల వేసుకున్న పీరియడ్లో మార్నింగ్ టైంలో ఖచ్చితంగా మిల్క్, బనానా, ఆఫ్టర్నూన్ దీక్ష, నైట్ మళ్ళీ మిల్క్, ఎనీథింగ్ ఫ్రూట్స్ అన్నట్టు. సో ఇది మంచి డైట్ ఫుడ్ కదా అని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, నేను మాల వేసుకోకముందు 67 ఉండేది వెయిట్. మాల వేసుకున్న తర్వాత 64కి వచ్చిన. అంటే ప్రజెంట్ వెయిట్ చెక్ చేసుకుంటే దీక్ష విరమణ జరిగిన తర్వాత ఈరోజు వెయిట్ చెక్ చేసుకుంటే 64 మాత్రమే ఉన్నా. నేను పెరుగుతానేమో, మంచిగా బల్క్ అవుతా అని నేను అనుకుంటే, ఇన్ని రోజులు వెయిట్ లాస్ కోసం టిప్స్ చెప్పా. సో ఇక్కడ నుంచి బల్క్ గురించి చెప్తానని చెప్పాను కదా. ఎప్పుడైతే నేను బల్క్ చెప్పడం స్టార్ట్ చేసినో ఆటోమేటిక్గా దీక్ష తీసుకోవడం జరిగింది. ఇంకా బల్క్ అవుతా కదా అనుకున్నా. బల్క్ అవ్వడం పక్కన పెడితే ఈరోజు చెక్ చేసుకుంటే ఓన్లీ 64 ఉన్నా. 3 kgs. నేను చేసిన వర్కౌట్స్ అన్నీ కూడా అసలు మొత్తం వృధా అయిపోయింది. నేను ఎట్టి పరిస్థితిలో వెయిట్ తగ్గుతాను అనుకోలేదు. ఎందుకంటే బాడీ బల్క్ చేద్దాము, మంచిగా హైట్ కనబడితే కానీ నేను అనుకున్నాను. కాకపోతే ఇక్కడ వెయిట్ లాస్ కావాల్సి వచ్చింది. సో ఇదంతా కారణం ఏంటి? మాల వేసుకున్న టైంలో డైట్ మనం బల్క్ కోసం తింటే అక్కడ వెయిట్ లాస్కి, మరి తినడం ఏం తక్కువ తినలేదు. మాల టైంలో ఒకటే పూట తింటారు కదా, ఓన్లీ 1 టైము. మిగతా టైంలో ఫ్రూట్స్, మార్నింగ్ ఫ్రూట్సే, నైట్ ఫ్రూట్సే, ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రం లంచ్ చేస్తాం. సో మంచి ఫుడ్ కూడా తీసుకుంటాం, వెజ్కి సంబంధించినవి. అండ్ పోస్ట్ వర్కౌట్ ఫుడ్ ఏముంటాయి, సోయా చంక్స్ కానీ, ఇంకా పన్నీర్ బటర్ కానీ, ఇట్లా ఉంటాయి కదా, అన్నీ తీసుకున్నా, మంచి ఫుడ్ తీసుకున్నా, మంచిగా బల్క్ అవుతాంగా అనుకున్నా. కానీ ఎక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ వెయిట్ లాస్ అయితే దారుణంగా అయినా. 20 డేస్లో 4 kgs వెయిట్ లాస్ అంటే నార్మల్ ముచ్చట కాదు అది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా వెయిట్ లాస్ అవుతా అని. టూ మచ్ అంటే టూ మచ్. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ పెంచాలి. సో ఇప్పటి నుంచి చేసే వర్కౌట్స్ అన్నీ కూడా ఇంకా హెవీగా చేద్దాం. అప్పుడు ఏంటంటే ఒక రోజు కూడా మిస్ కావద్దు అని చెప్పి టైం అడ్జస్ట్ చేసుకొని, ఓ రోజు మార్నింగ్ అయినా, ఓ రోజు ఆఫ్టర్నూన్ అయినా, ఇలా టైమింగ్ అడ్జస్ట్ చేసుకొని వర్కౌట్స్ అయితే చేసిన. అసలు ఏమాత్రం కూడా రెస్ట్ లేకుండే. ఎందుకు అంటే బ్యాక్ టు బ్యాక్ మార్నింగ్ టైంలో వీలు కాకపోతే ఆఫ్టర్నూన్ మళ్ళీ అటు లంచ్ చేయడము, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేసుకోవడము. సో ఇదంతా కొంచెం క్లమ్జీగా అనిపించింది. సో దీక్ష అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అంటే ఈరోజు నుంచి నా బల్క్ డైట్ అయితే చెప్తాను. మంచిగా బాడీ కూడా ఇప్పుడు మీకు చెప్పకపోయినా నేను బల్క్ చేసుకోవాలి కాబట్టి, వెయిట్ మళ్ళీ పెంచుకోవాలి కాబట్టి, మజిల్ పెంచుకోవాలి కాబట్టి ఖచ్చితంగా తినడం అయితే స్టార్ట్ చేయడమే. ఏం ఫుడ్ తిందాం, బక్క ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పటి నుంచి నేను చెప్పే బల్క్ ఫుడ్ అయితే ఫాలో కాండి. గట్టిగా తినేసేద్దాం, మంచిగా వర్కౌట్ చేసేసుకుందాం. సో ఈరోజు అయితే పుల్అప్స్ ఉంది అండ్ బ్యాక్ వర్కౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసిన. రోజు చేసే వర్కౌట్స్ కంటే, అంటే మాలలో ఉన్నప్పుడు చేసే వర్కౌట్స్ కంటే మాల తీసినాక చేసే వర్కౌట్స్ అయితే మంచి ఎక్కువ రెప్స్ చేయొచ్చు అన్నట్టు. ప్రాపర్ ఫోకస్ పెట్టచ్చు. అప్పుడేమో వీడియో విన్స్ కావద్దు అని చెప్పి ఏది పడితే చేయడం జరిగింది. అంటే 3 reps చేసేది ఓన్లీ 1 set మాత్రం చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఈరోజు చేసిన వర్కౌట్స్ అన్నీ కూడా 3 sets ఉన్నాయంటే ఖచ్చితంగా 3 sets చేసిన. సో బాడీలో కొంచెం చేంజెస్ అయితే కనబడ్డాయి. అండ్ ఈరోజు నేను తీసుకున్న బల్క్ ఫుడ్ ఏంటి అంటే, మార్నింగ్ ఎలాగో ఖచ్చితంగా ఓట్స్ అయితే తీసుకోవడమే. అన్నం తినడంలో ఆఫ్టర్నూన్ టైం కొంచెం ఎక్కువ తినండి. అండ్ ఎగ్స్ కూడా తీసుకోవాలి. ఎగ్స్ తింటే తప్పేం లేదు, అదేం నాన్ వెజ్ కాదు. సో 5 eggs అయితే తినేసిన. అండ్ ఇప్పుడు అండ్ నైట్ టైంలో మాత్రం ఖచ్చితంగా చపాతీ తింటా. తినడం అంటే మనం బల్క్ అవ్వడం అంటే మొత్తం కుంభాలు తినడం కాదు.
అట్లా అని చెప్పి నాన్ వెజ్ కడుపు నిండా తినడం కాదు. మీరు తినే ఫుడ్కి ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే వెయిట్ పెరుగుతారు, తక్కువ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. సో నేను తినే ఫుడ్ ఏంటి, చపాతి 2 తినే దగ్గర 4 తింటా, వెయిట్ పెరుగుతాం ఖచ్చితంగా. సో స్లీపింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి, మినిమం 8 అవర్స్ మినిమం వండుకోవాలి. సో ఇలా ఉంటే అండ్ నైట్ టైంలో కర్డ్ తినండి. కర్డ్ తింటే కూడా మంచిది, మా మార్నింగ్ వరకు మంచి గ్లో వస్తుంది అండ్ ఫ్యాట్ కూడా కొంచెం పెరుగుతుంది. ఈ టైంలో మనకు ఫ్యాట్ అవసరము, బల్క్ కావాలంటే ఫ్యాట్ ఖచ్చితంగా ఉండాలి. మరీ ఆయాసం వచ్చేలా అయితే తినకండి. సో ఈ రోజు నుంచి ఫాలో చేసేయండి. బల్క్ ఫుడ్ ఎవరైతే బల్క్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన పేజీని ఫాలో చేయండి, మన టిప్స్ ఫాలో అవ్వండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ ఫాలో ఫర్ డే 45. జై శ్రీరామ్, సైనింగ్ ఆఫ్.